తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు అంటే ఇక్కడ వృద్ధులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి, గీత కార్మికులు కానివ్వండి, చేనేత కార్మికులు కానివ్వండి, ఎయిడ్స్ బాధితులు కానివ్వండి, ఫైలేరియా బాధితులు కానివ్వండి, ఈ విధంగా 11 రకాల ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు ఇక్కడ పోస్టల్ ద్వారా కానివ్వండి లేదా బ్యాంకుల ద్వారా కానివ్వండి తీసుకుంటున్నటువంటి వారు దయచేసి మీరు ఇలా చేయవద్దు. ఇలా చేస్తే మీ యొక్క పెన్షన్ నిలుపుదల చేయడం అనేది జరుగుతుంది. ఎలా చేయకూడదు, ఎందుకు పెన్షన్ నిలుపుదల చేస్తారు, ఒకవేళ పెన్షన్ నిలుపుదల చేసినట్లయితే తిరిగి ఎలా పునరుద్ధరించుకోవాలి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ, అంటే ఈ ఆసరా పెన్షన్లకే కాకుండా ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ సమాచారం వచ్చినా కానీ ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఈ ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు పోస్ట్ ఆఫీసుల ద్వారా కానివ్వండి, ఇక్కడ బ్యాంకుల ద్వారా కానివ్వండి తీసుకుంటున్నటువంటి వారు పెన్షన్ను నెల నెల మీరు తీసుకోవాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. ఇక్కడ పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు నెల నెల మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కు వెళ్ళి పెన్షన్ను తీసుకోండి. ఇక్కడ బ్యాంకుల ద్వారా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు కూడా ప్రతి నెల మీరు బ్యాంకుకు వెళ్ళి మీ పెన్షన్ డబ్బులను డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్నట్టయితే 3 నెలల వరకు మీకు పెన్షను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 3 నెలలు తీసుకోకపోతే మీ పెన్షన్ అనేది నిలుపుదల చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది గమనించగలరు. ముందు ఇక్కడ పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు 3 నెలలు తీసుకోకపోయినట్లయితే వారి పెన్షన్ను నిలుపుదల చేసేవారు. కానీ లేటెస్ట్గా బ్యాంకుల ద్వారా కూడా 3 నెలలు పెన్షన్ను తీసుకున్నటువంటి వారి పెన్షన్ను కూడా నిలుపుదల చేయడం అనేది జరుగుతుంది. మొదట ఈ విధానం ఉండేది కాదు. లేటెస్ట్గా ఈ నెల నుంచే బ్యాంకుల ద్వారా 3 నెలలు పెన్షన్ తీసుకున్నట్టయితే వారి పెన్షన్ను సంబంధిత అథారిటీ వారు నిలుపుదల చేయడం అనేది జరుగుతుంది. లేటెస్ట్గా అంతర్నేత్ర ఛానల్కు ఒక ఫోన్ రావడం అనేది జరిగింది. హైదరాబాద్లో ఇక్కడ బ్యాంకు ద్వారా పెన్షన్ తీసుకుంటున్నటువంటి ఒక వ్యక్తి 3 నెలలు తన పెన్షన్ను తీసుకోకపోవడం వల్ల వారి పెన్షన్ స్టేటస్లో మీ పెన్షన్ను నిలుపుదల చేయడం జరిగిందని వారికి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత బ్యాంకుకు వెళ్ళి పెన్షన్ తీసుకుందాము అని చూసేసరికి మీ పెన్షన్ను నిలుపుదల చేయబడ్డది అని చెప్పేసి బ్యాంక్ అధికారులు తెలియజేశారు. అప్పుడు వారు నాకు కాల్ చేయడం అనేది జరిగింది. కారణం ఏంటి సార్ అంటే, మీరు ఇక్కడ 3 నెలలు కంటిన్యూషన్గా పెన్షన్ తీసుకోకపోవడం వల్ల మీ పెన్షన్ను నిలుపుదల చేయడం అనేది జరిగింది అని చెప్పేసి సంబంధిత అధికారుల ద్వారా నేను వారికి తెలియజేయించడం అనేది జరిగింది. ఈ విధంగా 3 నెలలు పెన్షన్ తీసుకున్నట్టయితే ఇక్కడ పోస్ట్ ఆఫీసుల ద్వారా కానివ్వండి, బ్యాంకుల ద్వారా కానివ్వండి పెన్షన్ తీసుకున్నట్టయితే మీ పెన్షన్ నిలుపుదల చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 3 నెలలు దాటి మీరు పెన్షన్ తీసుకోకుండా ఉండకూడదు. వీలైతే నెల నెల మీ పెన్షన్ను తీసుకోండి. వీలు కానట్టయితే 3 నెలలు దాటకుండా మీ పెన్షన్ను తీసుకోండి. 3 నెలలు దాటిపోయినట్లయితే మీ పెన్షన్ను నిలుపుదల చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీ పెన్షన్ను నిలుపుదల చేసినట్లయితే ఏ విధంగా తిరిగి రప్పించుకోవాలి అంటే, సంబంధిత అథారిటీ ఇక్కడ మండలాల పరిధిలో అయితే మాత్రము మీ పెన్షన్ నిలుపుదల చేసినట్లయితే మీ మండల అభివృద్ధి అధికారి ఎంపీడీఓ గారు ఉంటారు. ఎంపీడీఓ గారి దగ్గరికి వెళ్ళి ఒక దరఖాస్తును మీరు పెట్టుకోవాలి. నేను వరుసగా 3 నెలలు పెన్షన్ తీసుకోకపోవడం వల్ల నా పెన్షన్ను నిలుపుదల చేశారు. దయచేసి నా పెన్షన్ను రోల్ బ్యాక్లో పెట్టి తిరిగి పునరుద్ధరించగలరు అని చెప్పేసి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్కు మీ పెన్షన్ ఐడి నెంబర్ను, మీ ఆధార్ నెంబర్ను, ఇక్కడ సంబంధిత డాక్యుమెంట్లను అన్నిటిని కూడా జత చేసి మీరు దరఖాస్తు చేసుకోవాలి. ఇక పట్టణ ప్రాంతాల వాళ్ళు అయితే మాత్రము మీ మున్సిపల్ కమిషనర్ ఉంటారు కదా, మీ మున్సిపల్ కమిషనర్కు ఇదే విధంగా
దరఖాస్తు చేసుకోవాలి. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత వాళ్ళు మీ ఆగిపోయిన పెన్షన్ను డిఆర్డిఓకు రోల్ బ్యాక్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఈ విధంగా రోల్ బ్యాక్లో పెట్టిన తర్వాత తిరిగి మీకు వచ్చే నెల నుంచి పెన్షన్ను పునరుద్ధరించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పెన్షన్ కట్ అయినటువంటి వాళ్ళు రోల్ బ్యాక్లో పెట్టుకొని తిరిగి మీ పెన్షన్ను పొందే అవకాశం అనేది ఉంది.